చివరి యాత్రకు సిద్ధపడినావా? చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు ఈ జీవితం విలువైనది. నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. దేవుని యందు ప్రియ గ్రామస్తులారా, ప్రియ సహోదరులారా, సహోదరులారా, యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేసుకుంటున్నానండి. దేవుడు ప్రేమించి ఇప్పటి వరకు సజీవులుగా మనందరినీ ఉంచి, మరి ముఖ్యంగా మీ గ్రామమును ప్రేమించి ఇగో ఈ వర్తమానమును మీ గ్రామమునకు పంపించి ఉన్నారు. ఆ వర్తమానం ఏంటంటే, ఈ జీవితాన్ని మనకు ప్రసాదించిన దేవుడు ఇదే జీవితం కాదండి, మరణించినాక మనకి ఇంకొక జీవితం ఉంది. అది శాశ్వతమైన జీవితం. ఈ జీవితమే శాశ్వతం అనుకొని మనం దారి తప్పి పోయిన ఎడల స్వర్గం నరకం అని మనం మాట్లాడుకుంటున్నాం. ఆ స్వర్గం అంటే ఇంకేదో కాదు, పరలోకం. అక్కడ దేవుడు మన కోసం ఉన్నారు. ఆ పరలోకానికి వెళ్ళి మనం సదాకాలం దేవునితో ఉండాలంటే ఆ పరలోకానికి తీసుకువెళ్ళే మార్గం ఎవరనేది మనం తెలుసుకోవాలండి. ముందు ఆ మార్గం ఇంకెవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఈ మాటలు చెప్పడానికి గ్రామానికి రావడం జరిగింది. ఏంటంటే, ఆ భాగ్యమును, అంత గొప్ప భాగ్యమును, అంత గొప్ప అదృష్టమును పొందుకున్న మేము ఆ అదృష్టాన్ని మాతోనే ఉంచుకోవటం భావ్యం కాదు కనుక ఆ అదృష్టాన్ని మీ అందరికీ పరిచయం చేయాలని, మీకు కూడా దీని గురించి చెప్పాలని ఈ గ్రామానికి రావడం జరిగిందండి. యేసుక్రీస్తు ప్రపంచం అంతా పాపంతో నిండిపోయి ఉన్నప్పుడు ఈ పాపాన్ని ఎలా పరిహరించాలని ఆలోచించి ఆయన నరరూపిగా ఈ లోకమునకు వచ్చి 2000 సంవత్సరముల క్రితం నరరూపిగా జన్మించి మన పాపముల నిమిత్తం అండి 33.5 సంవత్సరములు పాపం లేకుండా మానవ శరీరంలో జీవించి మనందరి కోసం శిలువలో మరణించడం జరిగింది. ఆ శిలువలో కార్చిన రక్తమును బట్టి ప్రతి ఒక్క మానవుని పాపాలు కడగబడి ఉన్నవి. నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా నమ్ముకొని దేవుడు మా యేసుప్రభు దేవుడు నా పాపముల కోసం ఈ లోకంలో పుట్టాడని గ్రహించి పాపములు ఒప్పుకొని ఒక్కసారి ఆయన పాదముల చెంతకు వచ్చినట్లయితే మీ పాపములన్నీ క్షమించబడతాయండి. సర్వ సమాధానమును మీకు ఆయన కానుకగా సమర్పిస్తారు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో ఎంతో ఆశీర్వాదంతో కూడిన జీవితం, ఆనందంతో కూడిన జీవితం ఆయన సన్నిధిలో మీరు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఈ జీవితం తర్వాత అనంత జీవితానికి అర్హులుగా ఎంచే గొప్ప అవకాశాన్ని ఆయన ఇవ్వబోతున్నారు. ఈ గొప్ప అవకాశమును ఒకసారి విన్న మీరు ఆలోచించండి. ఇది ఎంతవరకు నిజమని ఒకసారి ఆలోచించి నిజమా కాదా అని మీరు మనసులో అనుకున్న ఎడల బైబిల్ అనే జీవగ్రంథం దేవుడు మన చేతుల్లో పెట్టాడండి. అందులో ప్రతి విషయం గురించి వివరణాత్మకంగా ఈ మనిషి ఎందుకు పుట్టాడు, ఎందుకు జీవిస్తున్నాడు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు అనే ప్రతి విషయాన్ని రాయించడం జరిగింది. ఒక్కసారి మీరు ఆ గ్రంథాన్ని పరిశీలించినట్టయితే దేవుడు మీతో నేరుగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఆయన మీతో మాట్లాడారంటే మీకు ఎంతో సమాధానము, ఎంతో ఆ మనశ్శాంతి అనేది మీకు దొరకటం జరుగుతుంది. మీలో ఉన్న చీకటిని పారదోలాలంటే ఆయన మీ మనసులోకి రావాలండి. అసలు ఈ జీవితం ఏంటి, చనిపోతే అసలు నేను ఎక్కడికి వెళ్తాను అనే ఒక సందేహం మీలో ఉన్నట్లయితే ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఒకసారి ప్రార్థన చేయండి. అసలు దేవుడు ఎవరు, నిజమైన దేవుడు అయితే నాతో మాట్లాడండి అని మీరు ఒకసారి ప్రార్థన చేసుకునండి. ఆయన తప్పగా మీతో మాట్లాడతారు. దానిని బట్టి మీరు మార్పు చెంది సర్వలోకానికి, ఆ పరలోకానికి మీరు అర్హత పొందే భాగ్యమును పొందుకుంటారు. ఇందుని బట్టి మాటలు విన్న మీరు ప్రతి ఒక్కరండి గమనించండి. ఇది అన్యమతం కాదు, సర్వలోకానికి వెళ్ళడానికి ఒక మార్గం. ఆ మార్గాన్నే మేము బోధిస్తున్నాం. దయతో విని గ్రహించవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం.